హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను విశ్వ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సిందే, ఎందుకంటే ఇంకా స్టిల్ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఎటువంటి డిఫరెంట్ కంటెంట్స్తో మా ఛానల్ వాళ్ళు ట్రై చేస్తున్న కొద్దీ మీరు అదే లెవెల్లో సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబర్లు పెరుగుతూ వస్తున్నారు. సో ఓవరాల్గా రీసెంట్ టైమ్స్లో మనం గమనించింది ఏంటంటే వ్యూస్ బాగా పెరుగుతున్నాయి, కానీ సో మీరు చూస్తున్నటువంటి ప్రతి వీడియోకి కాస్త మీ సపోర్ట్ ప్రకారం ఒక లైక్ ఇచ్చారంటే అంత మించిన హ్యాపీనెస్ ఇంకోటి లేదనమాట. సో మరిన్ని కొత్త కంటెంట్స్తో మళ్ళీ మీ ముందరికి వస్తాం. సో ఈ రోజు యాజ్ యూజువల్ మూవీ కంటెంట్స్లో ద టాప్ 3 మూవీ కంటెంట్స్ ఏంటో చూద్దాం. సో నెంబర్ 1 ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్నటువంటి సినిమా పెద్ది. సో రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా టైటిల్ అయితే రివీల్ చేశారు. సో ఓవరాల్ గా ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ హాఫ్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ గారు ఉన్నారు. దేవరా సినిమాలో ఆవిడ మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా చూడలేదు, కానీ ఈ సినిమాలో చూసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్స్ కి ఆ మాత్రం వెయిటేజ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా పెద్ద సినిమాకి సంబంధించి ఒక సెన్సేషనల్ హిట్ ని క్రియేట్ చేయాలని చెప్పి బుచ్చిబాబు గారు చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. సో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ గా రాబోతున్నటువంటి ఈ సినిమాలో మనకి రామ్ చరణ్ గారి లుక్స్ గా చూసుకున్నట్లయితే చాలా రగడ్ లుక్ లో వైల్డ్నెస్ గా కనిపించారనమాట. ఓవరాల్ గా పెద్ద సినిమాకి సంబంధించి గేమ్ చేంజర్ లో ఏదైతే బాగా తగ్గిందో సో ఈసారి పెద్ద సినిమాతో అవన్నీ తీసుకురావాలి. అండ్ ముఖ్యంగా నేషనల్ అవార్డు అనేది ప్రెసెంట్ తెలుగు సినిమా హీరోలకు ఒక ఇగోలా తయారైంది. సో ఒకరి సినిమాకి మించి మరొక సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో నేషనల్ అవార్డు కూడా ఇంపార్టెంట్ అని ట్రై చేస్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో ఆఫ్టర్ బుచ్చిబాబు గారి తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలుసు. బట్ ఆఫ్టర్ సుకుమార్ గారి సినిమా తర్వాత కూడాను నెక్స్ట్ మూవీ ప్లాన్ చేశారు. అది కూడా మల్టీ స్టారర్ గా. సో తమిళ్లో సూపర్ హీరో అయినటువంటి మన ధనుష్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆఫ్టర్ చూసుకున్నట్లయితే రాయన్ సినిమా తర్వాత ఆయన ఒక మంచి డైరెక్టర్ గా కూడా చాలా మంది పరిచయం అయ్యారు. సో ఈ క్రమంలోనే ధనుష్ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి కథతో రామ్ చరణ్ గారిని అప్రోచ్ అయ్యాక సో ఆ కథను చెప్పారంట. సో మల్టీ స్టారర్ గా ధనుష్ గారు అండ్ రామ్ చరణ్ గారు కలిసి ఈ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ధనుష్ గారి సినిమాలో కూడా రీసెంట్ టైమ్స్ లో మంచి హిట్స్ అందుకున్నాయి. సో నెక్స్ట్ ఆయన దగ్గర నుంచి రాబోతున్నటువంటి కుబేరా సినిమాలో కూడాను అక్కినేని నాగార్జున గారు ఉన్నారు. సో ఈ క్రమంలో తెలుగు హీరోస్ తో టైఅప్ అయి సినిమా చేయాలన్న ఆలోచనలు ధనుష్ గారిలో విపరీతంగా కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలోనే రామ్ చరణ్ గారితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారంటే ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ గా. సో ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు, కానీ విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి టాక్. సో ఇన్ కేస్ ఇదే గారి వర్కౌట్ అయితే ఎలా ఉంటుంది? ప్రీవియస్ లో కూడా మనం ఎన్నో సూర్య గారితోనే అండ్ ఎన్టీఆర్ గారు కలిసి ఒక సినిమా చేస్తున్నారని. సో దానికి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు, కానీ బట్ రీసెంట్ టైమ్స్ లో దీనికి ఒక ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అయింది. సో రామ్ చరణ్ గారు ధనుష్ గారు కలిపి ఒక సినిమా చేయబోతున్నారని. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక నెంబర్ 2, సాధారణంగా సినిమాల సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే శ్రీలీల గారిలో ఈ టైమింగ్ మిస్ అయింది. ఓవరాల్ గా క్రేజ్ ఉంది కదా అని చెప్పి ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఒప్పుకోకూడదు అనడానికి శ్రీలీల బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారింది. సో బిఫోర్ చూసుకున్నట్లయితే రష్మిక మందాన కూడా స్టార్టింగ్ టైంలో నచ్చినటువంటి ఏదో క్రేజ్ ఉందని చెప్పి వచ్చిన ప్రాజెక్టులన్నీ యాక్సెప్ట్ చేస్తున్నప్పటికీ ప్రెసెంట్ ఆవిడ సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టోరీలన్నీ కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సో పుష్ప కావచ్చు, యానిమల్ కావచ్చు, రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి చావా కావచ్చు. సో ఓవరాల్ గా ఆమె క్యారెక్టర్ కి అంటే హీరోయిన్ రోల్ కి ఎక్కడైతే వెయిటేజ్ ఎక్కువ ఉంటుందో సో అటువంటి క్యారెక్టర్లు చూస్ చేసుకున్నారు. ఇక రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ సినిమాకి స్టార్టింగ్ రష్మిక మందాన అనుకున్నారు. బట్ కొద్దిగా ఆవిడకి కథ అర్థమైపోయింది. సో నా క్యారెక్టర్ అంత విలువ లేదని అనుకున్నారో ఏమో. ఓవరాల్ గా షెడ్యూల్ కుదరలేదు, టైం సెట్ అవ్వలేదని సినిమా నుంచి ఎస్కేప్ అయిపోయారు. సో ఈ క్రమంలో ఆ రోల్ కి శ్రీలీల అయితే యాప్ట్ అయిపోయారు. సో ఓవరాల్ గా శ్రీలీల ఏంటంటే మంచి క్రేజ్ ఉంది కదా. అండ్ అంతేకాకుండా బిఫోర్ భీష్మ లాంటి ఒక మంచి సక్సెస్ ఇచ్చినటువంటి వెంకీ కుడుముల అండ్ నితిన్ కి ఒక మంచి కామెడీ టైమింగ్ ఉంది. సో ఇందువల్ల ఆవిడ క్రేజ్ పెరుగుతుంది అనుకుని సినిమాని ఓకే చేసేస్తారు. బట్ ఓవరాల్ గా రిలీజ్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే హీరోయిన్ జస్ట్ ఉన్నారంతే. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే వరుస పెట్టి శ్రీలీల ఎన్ని సినిమాలు చేసినా కూడా ఒక మంచి సాలిడ్ హిట్ దొరకట్లేదు. ఆఫ్టర్ ధమాకా తర్వాత శ్రీలీలకి అంత మంచి హిట్ రాలేదు. ఇక రీసెంట్ గా పుష్ప సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసినప్పటికీ శ్రీలీల కంటే కూడా కొరియోగ్రాఫర్ కి ఎక్కువ పేరు వచ్చింది. సో అందువల్ల శ్రీలీల కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పి నెటిజన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే సినిమాలో క్రేజ్ ఒకటే సరిపోదు. సో సినిమాలో వెయిటేజ్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తేనే పేరు అనేది ట్రిపుల్ సౌండ్ లో వినిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా శ్రీలీలకి ఈ స్టోరీ సెలక్షన్ లో ఎవరైనా మంచి సజెషన్ ఇస్తే బాగుంటుందని జనాలు అందరూ మాట్లాడుకుంటున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ రీసెంట్ టైమ్స్ లో రష్మిక కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక్కొక్క సినిమాకి డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ. సో రష్మికకి శ్రీలీలకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇంకేమైనా ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇక నెంబర్ 3, సో రీసెంట్ టైమ్స్ లో మనం కానీ చూసుకున్నట్లయితే వరుస పెట్టి సినిమాస్ లో మొన్న చూసుకున్నట్లయితే మైక్ టైసన్, నిన్న చూసుకున్నట్లయితే డేవిడ్ వార్నర్ ని తీసుకొచ్చారు. సరే వీళ్ళిద్దరిని తీసుకొచ్చి సినిమా ఏమైనా ఒక సెన్సేషన్ హిట్ చేశారా అంటే అది లేదు. సో మైక్ టైసన్ ని మనకి లైగర్ సినిమాలో పూరి జగన్నాథ్ తీసుకొచ్చి ఒక మంచి హైప్ ని క్రియేట్ చేశారు. సో ఒకప్పుడు మంచి కిక్ బాక్సర్ అయినటువంటి మన మైక్ టైసన్ గారు ఆఫ్టర్ ఈ సినిమాలో ఉన్నారని తెలిసి ఒక రైజింగ్ ఏమంటారు ఒక హైప్ అనేది పెరిగింది అనమాట సినిమాకి సంబంధించి. ఇక సినిమా చూశాక మైక్ టైసన్ సీనే చాలా లోగా అనిపించింది. అంటే ఇచ్చినటువంటి హైప్ కి
ఉన్నటువంటి సీన్కి ఎక్కడా కూడా సింక్ అవ్వలేదు. ఎగ్జాక్ట్ గా సేమ్ రాబిన్ హుడ్ లో కూడాను ఆస్ట్రేలియా క్రికెటర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ ని తీసుకొచ్చారు. సో పుష్ప మూవీ స్టెప్ తో బాగా మన తెలుగు వాళ్ళకి దగ్గరైనటువంటి డేవిడ్ వార్నర్ ని తీసుకొస్తే ఒక పక్క క్రికెట్ లవర్స్ కి మూవీ లవర్స్ కి బాగా కరెక్ట్ అవుతుందని అనుకున్నారు వెంకీ కుడుముల. బట్ డేవిడ్ వార్నర్ కి అంత వెయిటేజ్ ఉన్నటువంటి క్యారెక్టర్ లేకపోవడం అండ్ సినిమా అప్పటి వరకు అంటే డేవిడ్ వార్నర్ కనిపించేంత వరకు కూడాను సినిమా కాస్త డిసప్పాయింటెడ్ గా ఉండడంతో సో డేవిడ్ వార్నర్ కనిపించినా వాళ్ళు అనుకున్నటువంటి బస్ క్రియేట్ అవ్వలేదు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ కి ఇచ్చినటువంటి హైప్ అయితే మామూలుగా లేదు. సో ఆయన క్యారెక్టర్ పీక్స్ లో ఉంటది లేదా అంటే ఉంటే స్ట్రాంగ్ గా ఉంటది లేదా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటది అనుకున్నారు కానీ అసలు ఏ మాత్రం లేదు. అండ్ చాలా తక్కువ టైం 2 to 3 minutes మాత్రమే నా సినిమాలో కనిపిస్తారు. సో ఈ క్రమంలో ఏమంటారు ప్లేయర్స్ కి మనకి ఒక రెస్పెక్ట్ ఉంటది, అంటే వాళ్ళని మనం ఒక లెవెల్లో చూస్తాం. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఏదో చూపించినట్టు చేస్తే అనవసరంగా ప్రొడ్యూసర్స్ కి అమౌంట్ హోల్ తప్పించి ఇంకెలాంటి యూజ్ లేదు. సో ఈ ప్రొడ్యూసర్స్ కూడా ఇటువంటి స్టార్స్ ని తీసుకొచ్చి పెట్టేటప్పుడు అంటే లైక్ స్టార్ స్పోర్ట్స్ మ్యాన్స్ ని తీసుకొచ్చినప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎందుకు ఇస్తున్నారు ఎందుకు పెట్టుకుంటారంటే కేవలం డైరెక్టర్ మీద ఉన్నటువంటి నమ్మకంతో. బట్ మొత్తానికి డైరెక్టర్లు ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. సో మైక్ టైసన్ కానీ లేదా నేను వచ్చిన డేవిడ్ వార్నర్ కానీ సో ఇద్దరు కూడా సినిమాలో పెద్దగా సెట్ అవ్వలేదు. సో యాక్చువల్గా ఇండియన్స్ కి బాగా నచ్చింది ఎవరైనా ఉన్నారంటే ఆబ్వియస్లీ రోహిత్ శర్మ, ధోని, కోహ్లీ ఇలాంటి వాళ్ళని ఎవరైనా చూడాలని ఇష్టపడతాం కానీ డేవిడ్ వార్నర్ లాంటి ఒక ఫారినర్ ప్లేయర్ ని చూడాలని ఎవరు మాత్రం పెద్దగా ఇష్టపడతారు. సో ఒక సాంగ్ తో హిట్ అయ్యాడు కానీ మన వాళ్ళకి ఇంకా అంత దగ్గర అవ్వలేదు. సో ఈ క్రమంలోనే ఇది జరిగిందని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారనమాట. సో ఇకపై డైరెక్టర్లు ఎవరైనా సరే ప్లేయర్స్ ఎవరైనా తీసుకురావాలంటే కాస్త వెయిటేజ్ ఉన్నటువంటి క్యారెక్టర్ లో పెట్టండి అమ్మా అని చెప్పి చాలా మంది ఆడియన్స్ సజెషన్స్ అయితే ఇస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ రెండు సినిమాలకు సంబంధించి లైగర్ లో ఉన్నటువంటి మైక్ టైసన్ క్యారెక్టర్ కి అండ్ రీసెంట్ గా రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కి సినిమా చూసిన వాళ్ళు అంటే మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఓవరాల్ గా ఇవన్నమాట ఈ రోజు వచ్చినటువంటి 3 మూవీ అప్డేట్స్. సో మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ కంటెంట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.